హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక రెండు మూడు రోజుల క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని పరామర్శించడం కోసం విజయవాడ సబ్ జైలుకి వచ్చినప్పుడు, అంటే ఒక 2 days అవుతుంది, నిన్న కాక మొన్న. అయితే ఆయన్ని కలవాలనే ఉద్దేశంతో ఆయన వస్తే ఆ రోజు విజయవాడలో జనాలు ఆయన మీద ఉన్న అభిమానంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క కార్యకర్తలు, అభిమానులు తండోపతండాలుగా చెప్పాలంటే అసలు ప్రజెంట్ ఒక ముఖ్యమంత్రి లాగా, అంటే మాజీ ముఖ్యమంత్రి కదా ఆయన, కానీ ప్రజెంట్ ముఖ్యమంత్రి వస్తే ఏ విధంగా అయితే అభిమానం చూపిస్తారో, ఏ విధంగా అయితే చూడాలని తపంతో వస్తారో అంత జనాభాతో ఆ రోజు రావడం జరిగింది. అయితే అదే అభిమానంతో ఒక చిన్న పాప, ఒక ఆడపిల్ల, వాళ్ళ బాబాయ్నో లేదంటే వాళ్ళ మామయ్యనో సంథింగ్ ఎవరినో వెంట పెట్టుకొని ఆ రోజు రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, వీడియో క్లిప్స్ కానీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, అవన్నీ కూడా మనందరం చూసాం. అది అలా ఉంటే ఆ పాప ఆ రోజు జగన్ మావయ్యని కలవాలి, చూడాలనే ఉద్దేశంతో, ఎంతో అభిమానంతో స్కూల్కి సెలవు పెట్టుకొని మరీ వస్తున్నారని తెలిసి వాళ్ళ బాబాయ్తో కలిసి రావడం అంటే అసలు చూడండి, ఒకసారి ఆలోచించండి పిల్లల్లో ఎంత అభిమానం ఉంది అనేది. అయితే దీన్ని ఏం చేస్తున్నారంటే, ఒక ఆ రోజు నుంచి చూడడం మన వాళ్ళు అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటే, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ చేస్తే దాన్ని ఐటీడీపీ వాళ్ళు ఆ పోస్టులన్నిటినీ కూడా మార్ఫింగ్లు చేసి, ఆడపిల్ల ఒక చిన్న పిల్ల అనేది కూడా చూడకుండా చిన్న పిల్లని కూడా పేటిఎం డాగ్ అని చెప్పేసి చిల్లరగా మాట్లాడడం, తన గురించి తన ఫ్యామిలీ గురించి తప్పుడు ప్రచారాలు చేయడం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట, అమ్మఒడి రాలేదని చెప్పేసి మాట్లాడుతుంది, పేటిఎం డాగ్ ట్రైనింగ్ ఇచ్చారని చెప్పేసి, ఒక ఆడపిల్ల ఒక చిన్న పిల్ల అనేది కూడా కనీసం మానవత్వం లేకుండా, మినిమం కట్టసి అనేది కూడా లేకుండా ఎంత దారుణంగా మాట్లాడి ఈ సోషల్ మీడియాలో 3 days నుంచి ఎంత దారుణంగా పోస్టింగ్స్ వస్తున్నాయంటే, చివరికి వాళ్ళ మదర్నే మార్ఫింగ్ చేసేసి, అంటే కొద్దిగా పోలికలు ఉన్నాయని చెప్పేసేసి ఆ ఫోటోను కూడా, తన కన్న తల్లి ఫోటోను కూడా మార్ఫింగ్ చేసేసి ఈవిడే తల్లి అని చెప్పేసి వాళ్లే ముద్రించేసి, వాళ్లే డిసైడ్ అయిపోయి రకరకాలుగా ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని రకరకాలుగా తీసుకెళ్తున్నటువంటి ఈ ఐటీడీపీ ప్యాక్ వాళ్ళని ఏమనాలో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మరి సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు దానంతటినీ కూడా తిరిగి తిప్పి కొట్టే విధంగా ప్రతి దాన్ని కూడా ఈరోజు నిజాల్ని బయట పెట్టడం జరిగింది. అదే రివర్స్ అనేది లేకపోతే నిజంగా ప్రజలందరూ కూడా ఇదే నిజం అని చెప్పేసి, గతంలో అంతా కూడా ఏదైతే ఈ ఒక్క చిన్న విషయాన్ని ఉదాహరణగా తీసుకోండి, దీన్ని బట్టి గతంలో ఎన్నో తప్పుడు ప్రచారాలు చేసి, లేనివన్నీ కూడా ఉన్నట్టుగా చూపించి, జరగనివన్నిటి కూడా జరిగినట్టుగా చూపించి, రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలకి నమ్మబలికి వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. నా వీడియో చూసే, అంటే ఎవరైనా సరే, ఎంత దారుణంగా ఒక చిన్న పిల్ల అనేది కూడా చూడకుండా ఆడపిల్లని పేటిఎం డాగ్ అని చెప్పేసి స్క్రిప్ట్ ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చిన డాగు, ఇవన్నీ అసలు ఎంత దారుణంగా వాళ్ళ పేరెంట్స్ని కానీ
వాళ్ళ ప్రాపర్టీ గురించి కానీ, గోల్డ్ షాప్ ఉందని చెప్పేసి, అపార్ట్మెంటే ఉందని చెప్పేసి, నాటకాలు వేస్తున్నారని చెప్పేసి, అమ్మఒడి రావట్లేదని చెప్పి ఆ పిల్ల చేత ట్రైనింగ్ ఇప్పించి మాట్లాడిపిస్తున్నారని చెప్పేసి ఇన్ని మాట్లాడుతున్నారు. ఇన్ని మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా. ఇప్పుడు అధికారంలో ఉంది మీరు. ఇప్పుడు దాకా చేశారు కదా, తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి ఏదైతే మీరు రావాలనుకున్నారో అది సాధించేశారు కదా. ప్రజలందరికీ మాయమాటలు చెప్పి, ప్రజలందరినీ నమ్మబలికి, ఎన్ని విధాలుగా ప్రతి ఒక్క విషయంలో ఈరోజు నిజం ఏంటనేది బయటకు వచ్చింది కదా. టు బి ఫ్రాంక్లీ ఏంటంటే, ఇప్పుడు మార్ఫింగ్ చేసి ఆ పాపకి తల్లి అనేసి రెడ్డీస్ అని చెప్పి, వాళ్ళ క్యాస్ట్ కూడా రెడ్డీస్, వాళ్ళ మదర్ ఈవిడ అని చెప్పేసి ఫోటోలతో సహా సోషల్ మీడియాలో మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే, ఎవరినైతే మదర్ అని చెప్పి చూపించారో, రజనీ గారు ఆవిడ పేరు, చౌదరీస్ వాళ్ళు, వైఎస్ఆర్సీపీలో ఒక కీలకమైనటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి ఆవిడ, కొత్తపల్లి రజనీ గారని. ఆవిడ నాకు స్వయానా నాకు తెలుసు. తనతో నేను కలిసి కూడా వర్క్ చేయడం జరిగింది గతంలో ఎన్నికల సమయంలో. అటువంటిది కావాల్సి వచ్చి ఈరోజు వాళ్ళ మదర్ అని చెప్పేసి, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి, అమ్మఒడి రావట్లేదని చెప్పి, ఇవన్నీ కూడా స్క్రిప్ట్లు ఇచ్చి చేశారని చెప్పి ప్రజలందరికీ రకరకాలుగా ఆ పోస్టింగ్లు పెట్టడాలు, చివరికి మరీ ఆశ్చర్యం ఏంటంటే, ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి, ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, మంచి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, త్రిపులార్ గారు, కృష్ణరాజు గారు తెలుసు కదా, ఆయన కూడా ఆడపిల్లని చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఎంత ఎటకారంగా, ఎంత వ్యంగ్యంగా దాన్ని ఇమిటేట్ చేస్తూ, ఆ పాప ఏడుపుని ఇమిటేట్ చేస్తూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, నిజంగా సరే ఎవరి విషయంలో చేసినా ఓకే, రాజకీయం కదా, ఎలా మాట్లాడినా సరే ఇది కామనే కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ చిన్నపిల్ల నిజమైన అభిమానాన్ని ఇలా తప్పుడు ప్రచారాలు చేసి, నిజంగా ఆ పాప ఎంత తపనతో జగన్ని చూడాలని చెప్పేసి, జగన్మామయ్యని కలవాలని చెప్పేసి ఆ పాప వస్తే, వాటన్నిటినీ కూడా తప్పుదారిలో తీసుకెళ్లి ప్రజల్లోకి తప్పుదారిలోకి నిర్దేశిస్తున్నారంటే, ఎంత దిగజారిపోయి ఈ రోజు వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక్క పోస్టింగ్ కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్ని చేస్తున్నారంటే దాని గురించి పెద్ద పెద్ద మ్యాటర్లు టైప్ చేసి, ఫోటోల్ని మార్ఫింగ్లు చేసి, బిల్డింగ్స్ పెట్టి, గోల్డ్ షాపులు పెట్టి, చిన్న పాప అభిమానాన్ని కూడా ఈరోజు వ్యంగ్యంగా మాట్లాడుతూ, నవ్వుతూ, డిబేట్లు పెట్టి, చివరికి దాని గురించి కూడా డిబేట్లు పెట్టుకొని మాట్లాడేంత పరిస్థితికి ఈరోజు ఎంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు కళ్ళు తెరిచి ఇవన్నీ కూడా గమనించాలనేది నా యొక్క ఉద్దేశం. అంతేకాకుండా కొంతమంది సోషల్ మీడియాలో అంటే ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేసి ప్రతి ఓడు హీరోలాగా తెగ మాట్లాడేస్తూ ఉన్నారు ఈ మధ్య. వాళ్ళ పేర్లు అవన్నీ నేను చెప్పను కానీ కొన్ని నేను చూస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద నిన్న గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళారు కదా, రైతుల్ని పరామర్శించడానికి, అక్కడ ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి, డైరెక్ట్ గా రైతుల్ని కలిస్తే మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో ఆయన నిన్న గుంటూరు మిర్చి యార్డ్కి పర్యటనకి వెళ్లడం జరిగింది. దాని మీద కూడా బీభత్సమైనటువంటి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఓకే, చేయని పర్వాలేదు, ఎందుకంటే ఇది రోజు కామనే, రోజు చూస్తూనే ఉన్నాం. ఏది నిజాన్ని కూడా ప్రతిదీ కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా. చిన్నపిల్ల విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఇంకా ఈ విషయంలో మనం ఆశ్చర్యపోనక్కర్లా. అయితే కొంతమంది చెప్పడం, జగన్మోహన్ రెడ్డికి అసలు ఆయన పబ్లిసిటీ కోసం వచ్చాడు, ఆయన పేటీఎం డాగ్స్ తీసుకొచ్చి సీఎం అని చెప్పేసి అరవడానికి కొంతమందిని సెట్ చేసుకుని, సెట్టింగ్ పెట్టుకుని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మరి తీసుకొస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకటి గమనించండి, డబ్బులు ఇచ్చి జనాల్ని తీసుకురావాల్సినంత అవసరం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడేమి కూడా ఎలక్షన్ మూమెంట్ కాదు. డబ్బులు ఇవ్వాలనంటే ఇదేమన్నా ఇప్పుడు ఎలక్షన్స్ ఏమన్నా వచ్చే నెలలో ఏమన్నా ఉన్నాయా, పై వచ్చే నెలలో ఏమన్నా ఉన్నాయా? డబ్బులు ఇచ్చి ఏ విధంగా వస్తారండి? అంత జనాలు ఎండలో అసలు అంత ఇదిగా ఎక్కడెక్కడో నుంచి వచ్చేసి అంతలాగా ఆ జనాల తొక్కిసలాట్లో కొంచెం కూడా గాలి దూరనటువంటి
సందర్భం అక్కడ ఉంటే ఆ విధంగా ప్రజలు వస్తూ ఉంటే అది అభిమానంతో వస్తున్నట్ట లేదంటే డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నట్ట? ఎలా మాట్లాడగలుగుతారు మీరు అసలు? అంటే నోటికి ఏది వచ్చేసి అది మాట్లాడేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల మీద ఏమాత్రం గౌరవం కానీ వాళ్ళకి సంబంధించిన సమస్యలు కానీ ఏం తెలుసుకోలేదంటారా? కొంతమంది కూడా ఇంకేమంటున్నారంటే అంతా షోయింగ్ చేయడానికి వస్తున్నారు, ఏమీ లేదు, రైతులను అసలు ఆయన హయాంలో పట్టించుకున్నదే లేదు, ఇప్పుడు వచ్చేసి ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఈ వేలో మాట్లాడుతున్నారు. ఆ వీడియోలు కూడా మీరు కూడా చూడొచ్చు. అయితే నేను ఒకటి చెప్తాను, అసలు రైతుల గురించి పట్టించుకున్న నాయకుడు ఎవరు? రైతుల గురించి పట్టించుకున్న నాయకుడు ఎవరు? ఒక రైతు బిడ్డగా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన హయాంలో ఉన్నప్పుడు రైతు గురించి ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. రైతుల కోసం ఎన్నో చేశారు ఆయన. జలయజ్ఞం తీసుకొచ్చారు, ప్రాజెక్టుల నిర్మాణం తీసుకొచ్చారు, బీడు భూములకి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో జలయజ్ఞాన్ని సంకల్పించారు. ఆయనున్న కొద్ది కాలం అయినా సరే ఎన్ని విధాలుగా రైతులని ఆదుకున్నారో ఒక్కసారి గతంలోకి వెళ్ళి గుర్తు తెచ్చుకోండి. రైతాంగాన్ని మానేసేసి కొత్తదనానికి రండి అని చెప్పేసి మాట్లాడినటువంటి నాయకులు మీకు నచ్చుతారా? రైతుల కోసం 7 గంటలు ఉచిత విద్యుత్తునిచ్చినటువంటి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. తర్వాత ఆ 7 గంటల్ని కాస్త 9 గంటలు చేసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏం జరిగింది? 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికో వెళ్లి రైతులు ఎక్కడో తెలియని విధంగా దాని గురించి అవగాహన తెచ్చుకోవాలని చెప్పేసి దగ్గరలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలను తీసుకురావడం జరిగింది. రైతులకు అందుబాటులో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వాళ్ళు తెలుసుకోవడం కోసం ఎక్కడ చూసినా సరే రుణమాఫీ చేయడం జరిగింది. ఇలా ఎన్ని చేశారు? రైతుల గురించి పట్టించుకోలేదు, రైతుల గురించి లేదని చెప్పేసి మాట్లాడుతున్నారే. రాజశేఖర్ రెడ్డి గారు రైతు బిడ్డ, రైతు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన తనయుడే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారా? ఈరోజు గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర లేక రైతులు మొన్నటిదాకేమో వరి పంట పైన అల్లకొల్లలమైపోయి రైతులంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మిర్చి పైన కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి ఖర్చులు కూడా రాకుండా ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏడుపు ఒకటే తక్కువ. అంటే వినేవాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఏది పడితే అది తప్పుడు ప్రచారాలు చేసేసి తప్పుడుగా మాట్లాడడం. ఇంకోటి ఏంటంటే ఆయనకి వస్తున్నటువంటి ఫాలోయింగ్ ని, ఆయనకు వస్తున్నటువంటి జనాన్ని, ఆ జన సంద్రోహాన్ని చూసి తట్టుకోలేక ఓర్వలేక ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు పదవిలో ఉన్న వాళ్ళకి అంత ఫాలోయింగ్ లేదు, పదవిలో ఉన్న వాళ్ళకి అంత ఫాలోయింగ్ లేదు. పదవి లేకపోయినా సరే ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయనకు అధికారంలో లేకపోయినా, ఒక సీఎంగా లేకపోయినా సీఎం అని చెప్పేసి సీఎంగా ఊహించుకుంటూ ఆయన యొక్క అభిమానులు, పార్టీ యొక్క కార్యకర్తలు ఎంత తపన పడుతున్నారో అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వెనకాల ఎంతమంది జనాలు ఫాలోయింగ్ అనేది ఒకసారి ఆలోచించండి. కేవలం అవి చూసి ఓర్వలేక ఈరోజు మీరు ఇన్ని విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకోవడం చేతగాని వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి? ఆయన ఒక మాజీ సీఎంగా చేశారు కదా. Z+ కేటగిరీ ఉండాల్సినటువంటి వ్యక్తిని కావాల్సి వచ్చి మొన్న వంశీకాన్ని కలిసేటప్పుడు పరామర్శించడానికి వచ్చేటప్పుడు ఎన్నికల కోడ్లో అమల్లో లేదు కదా. ఒక్కరోజు డిఫరెన్స్ తోనే గుంటూరు అనేసరికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. అప్పుడు దాకా లేదు. మరి జనాల్ని చూసి ఓర్వలేక, ఫాలోయింగ్ ని చూసి సీఎం నేనా వీళ్ళ అని, అంటే జగనా నేనా అని వేరియేషన్ చూసుకుంటూ ఈర్ష్య పడుతూ ఇలాంటి చెత్త రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. చివరికి చిన్నపిల్లల మీద కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకయ్యా అంత దిగజారిపోవడం? దేనికోసం?
మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? చిన్నపిల్లల అభిమానాన్ని కూడా మీరు ఈ విధంగా పేటిఎంతో చిల్లర డబ్బులతో పోలుస్తున్నారా? కనీసం మనస్సాక్షి అనేది ఉండాలి.